మంచిది. ఈ దినం కొరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. ఇర్మియా గ్రంథము పరిశుద్ధ గ్రంథం నుంచి దినం కొరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము నా సేవకుడు అయిన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు జడియకము, దూరములో నుండి నేను రక్షించుతున్నాను. ఎవరు భయము లేకుండా చాలు. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరు భయం నీ జీవితంలో లేకుండా చేస్తానంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాస్తవంగా కొన్నిసార్లు అనేక మంది భయాలు మన జీవితాల్లో ఆవరిస్తూ వస్తాయి. వాళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం చేస్తారో, మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? భయపడిపోతూ ఉంటాం. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమంటే, ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఎవరైతే నేను భయపెడుతున్నారో ఏ భయం నీ జీవితంలో లేకోకుండా నేను చేస్తానంటున్నాడు. నిజమే. కొంతమందికి ఆర్థిక సమస్యలను బట్టి కొంతమందికి భయం, కొంతమందికి వారికి ఉన్న రోగాలను బట్టి భయం, కొంతమందికి ఉన్న సమస్యలను బట్టి భయపడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ జీవితంలో ఎవరి భయం లేకోకుండా చేస్తాను. ఏమీ లేకోకుండా చేస్తాడు దేవుడు మన జీవితంలో. అంటే ఇక్కడ అంటున్న మాట, మొట్టమొదట నువ్వు దేని విషయంలో అయితే భయపడుతున్నావో భయం అనేది లేకుండా చేస్తాడంట దేవుడు. వాస్తవంగా మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నా మనం భయపడతాం, లేకపోతే ఇంకోటి ఉన్నా భయపడతాం. కానీ యేసు క్రీస్తుని గనక మనం కలిగి ఉన్నట్లయితే, ఆ దేవుడు మనం కలిగి ఉన్నట్లయితే మనం దేనికి కూడా భయపడము. వాస్తవంగా చూడండి, ఎన్నో పరిస్థితులు దానియేలు సింహబోన్లో వేస్తున్నప్పుడు దానియేలు ఏమైనా భయపడ్డా? భయపడలా. కారణం తెలుసా? దానియేలు దేవుణ్ణి కలిగి ఉన్నాడు. ఈ రోజున నువ్వు నేను దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు, దేవుని మాట వినేవారుగా మనం ఉన్నట్లయితే, దేవుడు మొట్టమొదట మన జీవితంలో భయం అనేది లేకుండా చేసే దేవుడిగా ఉంటున్నాడు. మొట్టమొదట ఇంతకాలం నువ్వు ఏ విషయాలు అయితే భయపడుతున్నావో ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏమంటే, నీలో ఉన్న ప్రతి భయాన్ని నేను తీసివేస్తానంటున్నారు. మన కులమో, మనకున్న జ్ఞానమో మనలో ఉన్న భయాన్ని తీసివేయలేదు, కానీ మనలో ఉన్న భయాన్ని తీసివేయగలిగింది దేవుడు మాత్రమే. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదికాండము 41:51 వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు అంటే పరిశుద్ధ గ్రంథం నుంచి, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరూ నేను మరిచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారుని ఇక్కడ దేవుడు బాధను తీసివేసే దేవుడు. చెప్పండి, ఏం చేస్తాడంట? మొట్టమొదట భయాన్ని తీసేసే దేవుడు. రెండోది మన జీవితంలో ఏమున్నాయి చెప్పండి? బాధలు, ఆర్థిక బాధలు కావచ్చు, అవి శారీరక బాధలు కావచ్చు, లేకపోతే అవి మానసికమైన బాధలు కావచ్చు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, దేవుడిని నేను నమ్ముకున్న తర్వాత దేవుడు నా జీవితంలో ఏం చేశాడయ్యా అంటే, నా జీవితంలో ఉన్న బాధలు, చెప్పండి ఎవరంట? చాలాసార్లు కొంతమంది అంటారు, కొన్ని బాధలు నువ్వు చెబుతా అయ్యా, ఈ బాధలు భరించి అయితే మేము కూడా కొంత భరిస్తాం, కానీ ఎవరు తీసేసేయి కాదు. దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రభు మాట్లాడుతున్న మాట, ఈ దినం దేవుడు నీతో అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏమని మాట్లాడుతున్నాడు? మొట్టమొదట నీ జీవితంలో ఉన్న భయాన్ని నేను తీసివేస్తానన్న దేవుడు. రెండోదిగా అంటున్నాడు కదా, నీ జీవితంలో ఉన్న బాధ, ఈరోజు దేన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావో. ఈ రోజున మనుషులు ఎట్లా ఉన్నారు తెలుసండి? నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతూ ఉన్నారు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉన్నారు. ఈ రోజున నీ జీవితంలో ఉన్న ప్రతి బాధను కూడా దేవుడు ఎట్లా ఉన్నాడయ్య అంటే తీసేసేవాడుగా ఉంటున్నాడు. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, ఏమంటున్నాడయ్య అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:6 వాక్యం 16 వాక్యం చదువుకుందాం. మొదటి తిమోతి 5:16, విశ్వాసురాలైన ఈ స్త్రీ మొదటి తిమోతి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుడు అంట నీ జీవితంలో భారం లేకుండా చేస్తాడంట. ఏమి లేకోకుండా? ఒకటి భయం లేకుండా దేవుడు నీ జీవితంలో చేస్తాడు. రెండోది దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు? బాధ లేకోకుండా చేస్తాడు. మూడోది దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడంటే, భారం అనేది చాలాసార్లు మనం మొయ్యలేకపోతున్నాం భారాలు. దేవుడు అంటే అందుకే అన్నాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జిల్లారా
నా యొద్దకు రండి, నేను మీకేం చేస్తాను, విశ్రాంతినిస్తాను. ఎంతో ప్రయాసతో ఎన్నెన్నో భారాలు, కొన్నిసార్లు మనం అంటా ఉంటాం, ఈ భారాలు నేను భరించలేకపోతున్నాను, ఈ భారాలు నేను మొయ్యలేకపోతున్నా. వాస్తవం కదా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు కుటుంబంలో మొట్టమొదటి వినబడే మాట ఏందంటే, ఈ భారము నేను మొయ్యలేకపోతాను. దేవుడు అంటున్నాడు, ఈ భారం నుంచి నేను నిన్ను విడిపిస్తానంటున్నాడు. వాస్తవమే, దేవుడు అంటున్నాడు కదా, నీకు ఏమీ లేకోకుండా నీ జీవితంలో నేను చేస్తానయ్య అంటే, భయం అనేది నీ జీవితంలో లేకుండా చేస్తాను. రెండోది, నీ జీవితంలో బాధ అనేది లేకుండా చేస్తాను. మూడోది, దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఏమి లేకుండా చేస్తానయ్య అంటే, భారం అనేది నీ జీవితంలో లేకుండా చేస్తాను. ఎన్నో భారాలు, మన భారాలు మొత్తం అంటే ఎక్కడ తీసుకురావాలయ్య అంటే, ప్రభు దగ్గరికి రావాలంట. ఒక ఆమంట ఒకసారి బస్సులో ప్రయాణం చేస్తా బుట్ట పెట్టుకుందంట, తల మీద బుట్ట పెట్టుకొని ఆ ప్రయాణం చేస్తూ ఉందంట. ఆ టికెట్ ఆయన వచ్చి అన్నాడంట, అమ్మ బుట్ట కింద పెట్టుకోరాదంటే, లేదండి టికెట్కి బుట్ట కింద పెడితే బుట్టకు కూడా టికెట్ కొడతారంటే, ఆ భారం ఆ బస్సులో కూర్చుంది, కానీ కూర్చున్నా కూడా ఏం చేస్తుంది, ఆ భారాన్ని మోస్తూ ఉంది. ఈ రోజున చాలాసార్లు మనం అంతే, దేవుని దగ్గరికి వచ్చి దేవుని నమ్మానంటాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను అంటున్నాం, కానీ ఆ భారాలు మనం ఏం చేస్తామంటే మన నెత్తి మీద పెట్టుకొని మోస్తూ ఉంటాం. మన నెత్తి మీదే మోస్తూ ఉంటాం. దేవుడిని మనం నమ్ముకో అంటే దేవుని సన్నిధిలో మనం కూర్చొని కూడా మనం ఏం చేస్తా ఉన్నాం, ఆ భారాన్ని పైన పెట్టుకుంటున్నాం. దేవుడు ఏమంటున్నాడు, పక్కన పడే మాట్లాడు. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, అందుకే దేవుడు అన్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. దేవుని మీద ఇటు మనం నేర్చుకున్నప్పుడు ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడుగా ఉంటున్నాడు. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, ఏమన్నంటే యెషయా గ్రంథము 54:14 వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడంట బాధించువారు లేకుండా చేస్తాడంట. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, బాధించేవారు లేకోకుండా. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా వింటుంటే ఆ వాక్యం ఏందనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ రోజున ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమంటే, బాధించేవారు లేకోకుండా. దేవుడు నిజంగా ఎంతమంది మనల్ని బాధిస్తూ ఉంటారు, మాటల ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకో రీతిగా కావచ్చు, మనల్ని ఏం చేస్తూ ఉంటారంటే అనేకులు బాధించేవారుగా ఉంటున్నారు. దేవుడు అంటున్న మాట ఏమన్నాడంటే, ఎంతమంది అయితే నిన్ను బాధిస్తున్నారో ఈ బాధించేవారు నీ జీవితంలో లేకోకుండా నేను చేస్తానంటున్నాడు. నిజమే, చాలాసార్లు వాస్తవంగా ఈ బాధించే వాళ్ళు ఎప్పుడండి మన జీవితంలో వస్తారంటే, మన ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాం అనుకోండి, నీకు ఎవరు తోడవుతారు చెప్పండి, బాధించేవాళ్ళు. వాస్తవం దానికి ఉదాహరణగా యేసు ప్రభుని సైతాన్ ఏం చేసింది, బాధించుకుంటా వచ్చింది. ఇదిగో నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దూకు అంటే, కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు సైతాన్ అంటది ఇదిగో అని మనల్ని బాధిస్తుంటే, దేవుడు అంటున్నాడు, నిన్ను బాధించేవాడిని నీ దగ్గర లేకోకుండా చేస్తాను, నీ బాధించేవారిని నీకు దూరం చేస్తాను. తర్వాత అంటున్న మాట ఏంటి తెలుసా, భీతి లేకోకుండా చేస్తాను. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, భీతి అనేది నీ జీవితంలో లేకోకుండా చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, ఏమంటున్నాడు అంటే, ఇర్మియా గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 2:20 వాక్యాన్ని కానీ చదువుకున్నట్లయితే అక్కడ ఒక చక్కని మాట అంటున్నాడు. ఏమన్నాడు అంటే, బంధకము లేకుండా, అదే అండి దేవుడు అంటున్నాడు, నీకున్న ప్రతి బంధకాలు నేనేం చేస్తానయ్య అంటే తెంచివేస్తాను. ఈ రోజున అనేకుల్ని ఏం బంధించున్నాయంటే బంధకాలు. చెప్పండి ఏంటంట, బంధకాలు. ఇందాక ఆ మ్యాథ్సిస్ గారిది నేను వింటా ఉన్నా, ఆ మ్యాథ్సిస్ గారి దగ్గరకు ఒక ఆమె ఏందమ్మా ప్రార్థనకు రావట్లేదు, ఏంటంటే ఆమె చెబుతుందంటే ఏమని తెలుసు, అన్నయ్య బాధలు ఎక్కువైపోయినాయి అన్నయ్య, అందుకని నేను దేనికి రావట్లేదు, ప్రార్థనకు రావట్లేదంటే ఈయన అన్నాడంట, మరి షుగర్ ఎక్కువైపోయిందని షుగర్ ట్యాబ్లెట్లు మానేయిపోయావా, థైరాయిడ్ ఎక్కువైందని. వాస్తవంగా థైరాయిడ్ ఎక్కువైంది, షుగర్ ఎక్కువైంది అనుకోండి, ఇంకా మనం ఏం చేస్తాం, ఇంకా దానికి తగ్గ బిళ్ళలు వాడతాం. ఆత్మీయ జీవితంలో కూడా నీకు బాధ కలిగినప్పుడు నువ్వు ప్రార్థన మానేయటం కాదు, కానీ ఇంకా నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకోవాలా, ఇంకా ప్రభు పాదాలు పట్టుకుంటూ నువ్వు నేర్చుకోవాలి. దేవుడు నాకేం చేశాడు, నేను ఎందుకే ప్రార్థనకు రాడు, దేవుడు నాకు ఏమేలు చేశాడు, ఇంకా నాకు శ్రమ ఎక్కువ అవుతుంది, ఇంకా నాకు అవమానం ఎక్కువ అవుతుంది, నేను ఎందుకు ప్రార్థన చేయాలి. కానీ బైబిల్ మాట్లాడుతున్న మాట, దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏ బంధకం అయితే నీలో ఉందో ఆ ప్రతి బంధకాన్ని యేసయ్య ఈ దినం తీసేస్తానంటున్నాడు. ప్రతి బంధకాల నుంచి ప్రభు నిన్ను విడిపించునుగాక. ఈ రోజున ఏవి నిన్ను బంధించి ఉన్నాయో ప్రతి బంధకాలు యేసయ్య తెంపేసేవాడుగా
ఉంటా ఉన్నాడు. తర్వాత ఇక్కడ అదే మాట మాట్లాడుతున్నాడు కదా. అపోస్తుల కార్యాలు 16:24 వాక్యం కనుక చదువుకున్నట్లయితే చివరిగా చూడండి. అపోస్తుల కార్యాలు 16:24 వాక్యం కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట జగత్తునందరి సమస్తం నిర్మించిన దేవుడే అపోస్తుల కార్యాలు 16:24 వారి లోపల చెరలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. ఆ బంధకాలని దేవుడు ఏం చేస్తున్నాడు? బిగించిన బంధకాలన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? తెంపివేసేవాడుగా ఉంటున్నాడు. ఈరోజు అదే ప్రభు అంటున్నాడు, ఎవరి భయం లేకోకుండా నేను నీకు చేస్తాను. ఏమి లేకుండా చేస్తావు ప్రభువా అని మనం అడిగితే దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడుతున్నావు కదా పరిస్థితులను చూసి, ఆ పరిస్థితుల్ని జీవితంలో లేకోకుండా చేస్తానన్నాడు. రెండోది, ఏమి లేకుండా చేస్తావు ప్రభు అంటే, నువ్వు బాధపడుతున్నావు కదా కొన్ని విషయాల్లో, ఆ బాధలు అనేవి నీ దగ్గర లేకుండా చేస్తా. మరలా తర్వాత అన్నాడు, కొన్ని విషయాల్లో నువ్వేం చేస్తున్నావు? భారం భరిస్తున్నావు కదా, ఆ భారం అనేది నీ జీవితంలో లేకుండా చేస్తా. తర్వాత అంటున్నాడు కదా, నిన్ను బాధించే వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా. నిజంగా శత్రువు అంట మన మీదకు ఒక దారిన వస్తాడంట, వాడు పారిపోయేటప్పుడు ఎన్ని దారులు వెళ్ళిపోతాడంటే 7 దారులను నీ యొద్ద నుండి ఏం చేస్తాడంట? పారిపోతాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. వాడు వచ్చేది ఒక దారే కానీ వాడు 7 దారులు పారిపోయేటట్లు దేవుడు చేస్తాడు. ఎప్పుడైతే మనం ఆ విధంగా ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ప్రభు పాదాలు మనం పట్టుకుంటామో, ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉంటున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలి అంటే మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలా. ప్రార్థన చేసినప్పుడు ప్రభు గొప్ప కార్యాలు, తర్వాత అంటున్న మాట చివరిగా, ప్రతి బంధకాల నుంచి ప్రభు మనల్ని ఏం చేస్తాడంట? విడుదలిస్తాడు. ప్రతి బంధకాల నుంచి, ఏ బంధకాలు అయితే మనల్ని బంధించి ఉన్నాయో ఆ బంధకాలన్నిటి నుంచి కూడా ప్రభు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఒక ఆమంట దేవుని మందిరంలోనే ఉందంట. ఎన్ని సంవత్సరాల నుంచి బందీగా ఉందామే? 18 సంవత్సరాల నుంచి వంగిపోయి కిందే చూస్తుంది కానీ పైకి. ఈ రోజున ఏ బంధకాల్లో నువ్వు ఉన్నావో, ఏ బంధకాల్లో ఉండి లోకం వైపే నువ్వు చూస్తా, దేవుని వైపు చూడలేదో ప్రభు అంటున్నాడు, ప్రతి బంధకాల నుంచి కూడా నేను నిన్ను విడిపిస్తానంటున్నాడు. ఆ విధమైన కృప దేవుడు మనకు అనుగ్రహించి, నీలో ఉన్న ప్రతి భయాలు, నీలో ఉన్న ప్రతి బంధకాల నుంచి ప్రభు విడిపించి ఈ దినమంతా నీకు క్షేమాన్ని దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నామయ్యా. యేసుక్రీస్తు నామములో ఎంతమంది నాయనా ఈ దినం నీ మాటలు విని ఉన్నారు, వారి జీవితాల్లో కలుగుతున్న భయాలు, వారి జీవితాల్లో ఉన్న బాధలు నాయన, వారి జీవితంలో ఉన్న సమస్యలన్నీ యేసు నామములో తొలగిపోవును గాక తండ్రి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి బంధకాలు తొలగిపోవును గాక, విడుదల కలుగును గాక తండ్రి. నీ కొందనాలు నాయన. ఎవరు భయం లేకుండా చేస్తానంటున్నారయ్యా. ఏ విషయాల్లో భయపడుతున్నారో, అవి ఆర్థిక విషయాలే కావచ్చు, అవి శరీరంలో ఉన్న బలహీనతలను బట్టే కావచ్చు, అవి ఇంకోటే కావచ్చు, నేను ఎవరికి చెప్పుకోలేని భయాలు హృదయంలో ఉంటే ఆ భయములను యేసు నామములో బిడ్డలను విడిచి పోవును గాక తండ్రి. గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. నీ సాక్షులుగా నిన్ను మహింపరిచేవారుగా నాయన వారు ఉంటానికి సహాయం దయచేయండి. వాక్యం 10 హృదయాలు ఫలించినట్లు మీరు సహాయం దయచేసి మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో